హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక మంచి డిజైన్ డోర్ అయితే వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నాను అనమాట. దాని సైజ్ వచ్చేమో ఎత్తు 73 ఇంచులు, వెడల్పు వచ్చేమో 78 ఇంచులు అనమాట. అయితే డబల్ డోర్ ఫ్రేమ్ అయితే నేను తయారు చేస్తున్నాను. చూడండి, ఇది పైప్ మందం వచ్చేమో మంచి గేజ్ పైప్ అనమాట. 12 కేజీల బరువు ఉంటుంది. ఈ డోర్ అయితే మంచి డిజైన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియో అయితే మీకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి. మంచి డిజైన్ అయితే నేను చేయబోతున్నాను. అయితే నా వర్క్ హెల్ప్ ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అంటే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఈ డోర్ ఫ్రేమ్ అయితే ఈ విధంగా తయారైతే అవుద్ది. చూడండి, ఈ విధంగా తయారవుద్ది అనమాట. ఇప్పుడు వీటిని అయితే మూలమతం సహాయంతోనైతే కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకొని తాకాలైతే వేయాలి. ఇవి అయ్యాక మళ్ళీ డోర్ ఫ్రేమ్లు అయితే తయారు చేయాలి తలుపులకి. వెల్డింగ్ అయితే చేయాలి. మూలమతం సహాయం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా మూలమతం కరెక్ట్గా లెవెల్ చేసుకొని అప్పుడు తాకాలు అయితే వేయాలి. ఫ్రెండ్స్, నేనైతే కొత్తగా ఎలిమెంట్ అయితే ఆర్డర్ చేస్తాను. ఇది సాలర్ టైప్ అనమాట. మనం వెల్డింగ్ చేయక ముందు మామూలుగా వేసుకుంటే క్లీన్ కనబడుతుంది. వెల్డింగ్ వేసి లైటింగ్ అనమాట. ఇది కవర్ అయితే చేసింది. ఈ విధంగా ఓపెన్కి 2 సార్లు అయితే మూల మొత్తం చెక్ చేయాలి. అప్పుడు కన్ఫర్మ్ అయితే తాకాలు వేయాలి. ఈ విధంగా ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది అనమాట. ఈ విధంగా కార్నర్ అయితే క్రాస్ కట్ చేయాలన్నమాట. క్రాస్ కట్ చేస్తే పైప్కి జాయింట్ కరెక్ట్ మూల మొత్తం వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా తయారు చేయడానికి అయితే 30కి బద్ద అయితే నేను కట్ చేస్తున్నాను. ఈ విధంగా దీని పొడవు వచ్చేమో 8 ఇంచులు అనమాట. పైప్ లైన్స్ మొత్తం కట్ చేశాక ఈ విధంగా అయితే డిజైన్ చేయాలి.
విధంగా ముందుగా ఫ్లవర్స్ అయితే ఏ విధంగా డిజైన్ వేయాలనుకుంటామో ఆ విధంగా డిజైన్ అయితే ఈ విధంగా వేసుకొని అప్పుడు దీంట్లో అయితే మనం డిజైన్ అయితే వేసుకోవాలి. అప్పుడే ఈజీగా అయితే ఉంటుంది అనమాట. తర్వాత ఈ ఫ్లవర్స్ పట్టే విధానం అయితే కష్టంగా ఉండకుండా ఫస్ట్గా ఈ విధంగా మెజర్మెంట్ చేసి ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వేయాలి. చూడండి వర్క్ అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది. సెంటర్లో అయితే ఫ్లవర్స్ వేస్తాను. టాప్ అండ్ బాటమ్ అయితే ఆర్చి డిజైన్ అయితే ఈ విధంగా ముప్పాతికి బద్దీతో అయితే బెంచ్ చేసి వేయడం జరిగింది. షీట్లో అయితే ఈ డిజైన్ అయితే వేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, కలర్ వేసాక ఈ విధంగా కనబడతా ఉంటుంది. వర్క్ అయితే క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.